ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు. మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత తిరుమలాయపాలెం మండలం రాకాసి తండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాకాసి తండ మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలోని అపార నష్టం జరిగిందని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహాయం చేస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని, ఈ వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దంసాలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అగ్రహారం కాలనీ వద్ద ఉన్న కందగడ్ల ఫంక్షన్ హాల్లో మున్నేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇది రాజకీయాలు చేసే టైం కాదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పనిచేస్తాయని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఈ యొక్క రాకాసి తండ ఏదైతే పేద ప్రజలు నివసించేటువంటి ఈ గ్రామం ఉందో, ఈ తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఇండ్లు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కానీ, వ్యవసాయం కానీ, పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది. ఇక్కడ చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండా చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా యోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సహాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. గౌరవ మంత్రివర్యులు ఇందాక కారులో వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సెక్రటరీ గారిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ద ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారీ వర్షాల కారణంగా ఈ యొక్క